హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టాక్స్. ఓకే, ఈరోజు మనం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. సో ఏంటి అంటే, ఎవరికైతే కార్ పార్కింగ్ సమస్యను ఇంటి బయట పెడతారో, పార్కింగ్ లేక రోడ్ పైన పెడతారో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో నా కోసం నా వీడియో అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను కూడా కార్ బయటే పార్క్ చేస్తాను. సో నాకు తెలుసు ఏంటేంటి ఇష్యూస్ ఉంటాయి. ఇంతకుముందు నేను ఇంతకుముందు వెహికల్ కూడా బైకే పార్క్ చేశాను. సింపుల్ చెప్పాలంటే ఎలుకలు. ఓకే, లాస్ట్ టైం నా వెహికల్ ఎలుకలు కూడా పోయాయి. సో దానికి చిన్న కాస్ట్ అయింది. బట్ ఆ టైంలో నేను తొందరగా డైలీ అంటే నెక్స్ట్ డే వెహికల్ తీసాను కాబట్టి రియాక్ట్ కావాల్సి వచ్చింది. సో అలాంటి వాటిని ఎలుకలు రాకుండా మనం కార్ని ఎలా జాగ్రత్త పరుచుకోవాలనేది ఈ వీడియో. సో నేను నా కార్ కోసం ఏం చూస్తున్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి నేను నెక్సాన్ గ్రేట్ ఏవీ తీసుకున్నాను కాబట్టి ఆ వెహికల్కి సో కార్ నుంచి ప్రొటెక్షన్ ఏం చేస్తున్నానంటే ఇదేనండి, టామ్ క్యాట్ ర్యాట్ రిపెలెంట్ స్ప్రే. ఓకే, ఇదే యూజ్ చేస్తాను. నేను ఆల్రెడీ 1 మంత్ కింద నేను కార్ కొన్నప్పుడు కూడా అదే యూజ్ చేశాను. బట్ రీసెంట్గా సర్వీస్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు బోనెట్ కింద కూడా క్లీన్ చేశారు. దానివల్ల నేను మళ్ళీ పెడదాం అనుకున్నాను. యాక్చువల్గా దీనిది 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ అంటే దాని ప్రభావం ఉంటుందని చెప్తారు. బట్ నేను మ్యాక్స్ 3 మంత్స్ తర్వాత వేసుకున్నాను ఆల్రెడీ ప్లాన్ అనుకున్నాను. బట్ రీసెంట్గా సర్వీస్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ కొన్నాను. సో దీని గురించి ఇదే ర్యాట్ రిపెలెంట్ స్ప్రే, ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. సో దీన్ని నేను వాయిస్ ఓవర్ కింద నేను నా కార్కి అప్లై చేసేసి ఎలా ఉంటుంది అనేది నేను ఇదే వీడియోలో మీకు చెప్తాను. సో మనము ర్యాప్ రిపెలెంట్ ఎలా అప్లై చేస్తామో చూసామండి లైవ్లో. ఇది మన కారు. సో మన కార్కి చెప్పిన విధంగా రీసెంట్గా సర్వీస్ ఇచ్చాను, అందుకని నేను రెండోసారి అప్లై చేద్దామని డిసైడ్ చేశానండి. మీరు చూస్తున్నది అంత లొకేషన్ ఓపెన్ లొకేషన్ కాబట్టి ఎలుకలు పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. సో కొన్నాను, అది మీకు ఏదైతే చూపించానో అది ఇప్పుడు మనం అప్లై చేసి చూసాం. వాళ్ళు మనకు అందులో ఏదైతే ప్యాక్లో ఉంటుందండి, ఒక మాస్క్ ఇస్తారు అండ్ గ్లౌజెస్ ఇస్తారు. నేను డబుల్ ప్రొటెక్షన్ కింద 2 మాస్క్లు అండ్ గ్లౌజెస్ యూస్ చేశాను. ఇంకో డిస్క్లైమర్ అండి, పిల్లల్ని చాలా దూరంగా పెట్టండి, నియర్ బై అయితే రానియకుండా, ఎందుకంటే స్మెల్ మిస్ అవుతారు. అట్లీస్ట్ 1 డే మిస్ అవుతారు. అందుకే అమెజాన్ వాడు కూడా మిమ్మల్ని అంటే వాడు ఇచ్చే ప్రిస్క్రిప్షన్లో ఇది తిన్న తర్వాత చాక్లెట్స్ ఇమ్మంటారు. నేను 3 to 4 చాక్లెట్స్ తిన్నాను. ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours మీకు స్మెల్ మిస్ అవుతుందండి. స్మెల్ అంటే ఏంటంటే టేస్ట్ ఉండదు ఇది తిన్నా కూడా. సో బెటర్ చాలా దూరంగా ఉంచండి పిల్లల్ని. అండ్ మీరు కూడా చాలా దగ్గరగా మీరు అప్లై చేయకండి, ట్రై చేయండి దూరం ఉండి. ఫస్ట్ టైం కాబట్టి నేను అప్లై చేశాను దగ్గరలో ఉండి ఈ వీడియో చేయడం కోసము. బట్ ఎంత లాంగ్ ఉండే డిస్టెన్స్లో ఉండి అప్లై చేస్తే అంత బెస్ట్ అండి. సో మీరు చూస్తున్నదండి ఏదైతే ఉందో మన ఈవీ కారు. అందరు అనుకున్నట్టు ఈవీ అంటే తక్కువ పార్ట్స్ ఉంటాయి అనుకుంటారు బోనెట్ ఇంజన్లో. లేదండి, కింద ఏదైతే ప్లాస్టిక్ ఐటమ్ ఇచ్చినది కవర్ అండి. సో దాని కింద అయితే ఆల్మోస్ట్ ఉంటుందో ఇంజన్ లాంటి మనకైతే పార్ట్స్ ఉంటాయో వాటన్నిటికీ మనం అప్లై చేయాలి. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అది. ఇలా మీరు చూడండి, ఇది అండి టైర్ పక్కన. టైర్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడ ఎలుకలు పైకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో అందుకని మనం ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాము. సో మీరైతే చూస్తున్నారో మనకి సస్పెన్షన్ అండి, టైర్ పక్కన ఉండే సస్పెన్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అక్కడే మనం అప్లై చేసాము. దీని తర్వాత ఇంకో సైడ్ రైట్ సైడ్ మనం అప్లై చేస్తున్నాము. సో మోస్ట్లీ ఇక్కడ కూడా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎలుకలు పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ. సో అందుకని మనం అక్కడ కూడా అప్లై చేసాము. అండ్ మీరు ఇప్పుడైతే చూస్తున్నారో ఇది బ్యాటరీస్ అండి. బ్యాటరీస్ పక్కన ఉన్న కేబుల్స్ అండ్ మీరు కింద చూస్తున్నది ఇంజిన్ అండి, సబ్ ఇంజిన్ ఏదైతే ఉందో మన ఈవీ రన్ చేసేటువంటి మోటార్ అనొచ్చు. సో దానికి అప్లై చేసాము. దాని కనెక్టెడ్ డివైస్కి ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూసిన ఏదైతే ఉన్నాయో ఇది సబ్ ఇంజిన్. యాక్చువల్గా ఏదైతే బ్యాటరీస్ ఉంటాయో దాన్ని రన్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఇంజిన్. అండ్ మీరు చూసిన కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేబుల్స్ అండి. కొత్తగా ఉన్నా కూడా మీరు ఏం ఆలోచించకండి, కొట్టేసేయండి, ఎందుకంటే ఎలుకలు కొరికేది వీటికే కాబట్టి. మ్యాక్సిమం అప్లై చేయండి, ట్రై చేయండి. వాడు హాఫ్ అంటాడు ఏదో అంటాడు, నేనైతే ఫుల్ అప్లై చేసేసాను ఏదైతే ఆర్డర్ ఇచ్చాను. సో మీరు చూసినటువంటిది ఏదైతే ఉందో ఏదండి, మనం అప్లై చేసిన తర్వాత జనరల్ మీకు ఓవరి చూపిస్తున్నాను. బ్యాటరీ సైడు, దాని పక్కన ఉన్న కేబుల్స్, కింద ఏవైతే కేబుల్స్ కనబడుతున్నాయో అన్నిటికీ అప్లై చేసామండి. ఏదైతే ఉందో సబ్ ఇంజిన్ అవుతుంది, కనెక్టెడ్ ఇంజిన్ అవుతుంది, బ్యాటరీస్ రన్ చేసేది, దాని కేబుల్స్కి అన్నిటికీ కొట్టేసాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, కొట్టిన తర్వాత మీరు మినిమం 12 hours బండి నడపొద్దండి, పక్కనే పెట్టేసేయాలి. దాన్ని ఎప్పుడు ఇంజన్ ఆన్ చేయడానికి ట్రై చేయకండి. ఇఫ్ ఇట్ ఈస్ పెట్రోల్ ఆర్ డీజిల్, ఇప్పుడు ఈవీ అయినా కూడా మీరు నడపొద్దండి. అదే వాళ్ళు ఇచ్చిన మనకి ఇన్స్ట్రక్షన్. బండి ఈవినింగ్ టైంలోనో నైట్ టైంలో కొట్టేసి మినిమం 12 hours గ్యాప్ ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.